హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మనం ఈ వీడియోలో ట్రైన్స్ అనే కాన్సెప్ట్‌ని డిస్కషన్ చేద్దామండి. సో, నేను పోస్ట్ పెడితే చాలామంది ట్రైన్స్ కాన్సెప్ట్ కావాలని అడిగారు. సో, అందుకని ఈరోజు మనం ట్రైన్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. సో, మెయిన్‌లీ మనకి ట్రైన్ కాన్సెప్ట్‌లో 3 కేటగిరీస్ ఉంటాయండి. మ్యాను, ప్లాట్‌ఫాము, ట్రైను. ఓకేనా? సో, అసలు ఏంటి అంటే మ్యాన్ అంటే ఒకతను ప్లాట్‌ఫామ్ మీద నుంచొనున్నాడు. ఆహ్, లేదంటే ట్రైన్‌కి ఎదురుగా కానీ ఆర్ సిమిలర్‌గానే అంటే ట్రైన్‌తో పాటు కానీ, ట్రైన్‌కి అపోజిట్ సైడ్‌లో గానీ మ్యాన్ అనే అతను ఒక మనిషి నడుస్తున్నాడు. మ్యాన్ సిట్టింగ్ ఇన్ ఎ రన్నింగ్ ట్రైన్. మ్యాన్ రన్నింగ్ ట్రైన్‌లో కూర్చొనున్నాడు. సో, ఈ 3 కేటగరీస్ ఉంటాయండి. అది దట్ టు ఆహ్, స్టేషనరీ మ్యాన్‌లో అంటే మనిషి నిలబడి ఉండడం. దాంట్లో మనకి మ్యాన్ గాకుండా ఇలా కూడా అడగొచ్చండి. మైల్ స్టోన్, ఎలక్ట్రికల్ పోల్, టెలిఫోన్ పోస్ట్, టెలిగ్రఫీ పోస్ట్. అంటే ఏం లేదండి, సింపుల్‌గా మనకి కదలకుండా ఒక ఆబ్జెక్టివ్ అనేది అలాగే ఉండడం. ఒక వస్తువు కదలకుండా స్ట్రెయిట్‌గా ఇలా ఇలా నుంచొనుంటే ఇలా ట్రైన్ మూవ్ అవ్వడం. ఓకేనా? సో, ఇదనేది కదలదు. బట్ ట్రైన్ అనేది వచ్చి వెళ్ళిపోతుంది. అంటే ఈ ట్రైన్ అనేది దీన్ని ఇక్కడ మ్యాన్ ఉండొచ్చు, స్టోన్ ఉండొచ్చు, లేదా పోల్ ఉండొచ్చు, పోస్ట్ మనం పోస్ట్ బాక్స్ ఉంటది కదా! సో, అది ఉండొచ్చు. అదనేది ఎటు కదలదు కదండీ! ట్రైన్ అనేది అది ఇలా వెళ్తూ దాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. సో, కదలకుండా ఉండడం ఒక టైపు. అండ్ రన్నింగ్ మ్యాన్ అంటే ట్రైన్ ఇలా వెళ్తుందనుకోండి, ట్రైన్‌తో పాటు మ్యాన్ అనేది రన్ చేస్తూ రావడం ఒకటి. ఆర్ ట్రైన్ ఇలా వస్తుంటే మ్యాన్ అనేది ఇలా రన్ చేస్తూ ఇలా వెళ్ళడం ఒకటి. సో, ఇదొక టైప్. మ్యాన్ సిట్టింగ్ ఇన్ రన్నింగ్ ట్రైన్. ఓకేనా? సో, ఇంకా నేను చెప్తాను వినండి. సో, ఇప్పుడొచ్చేసి ఇలా గనక మనం ట్రైన్ వెళ్తుంది అనుకున్నామనుకోండి. ఇలా ట్రైన్ వెళ్తుందనుకుంటే మ్యాన్‌లో 3 టైప్స్ ఉన్నాయి కదా! సో, ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్. స్టాండర్డ్ మ్యాన్ అంటే కదలడు. దీంట్లో పోల్ గావచ్చు, స్టోన్ గావచ్చు, పోస్ట్ బాక్స్ కూడా అవ్వచ్చు. అలా కదలకుండా ఉండేదనమాట. ఇది ట్రైన్ అనుకోండి. ఇక్కడ మ్యాన్ ఉన్నాడనుకోండి. సో, ఇక్కడ మ్యాన్ ఉన్నాడు. ట్రైన్ అనేది ఇలా వెళ్తుంది. అంటే ఈ మనిషిని క్రాస్ చేసుకొని ఎళ్తుంది. ఆ స్టోన్, రాయి అనుకోండి, లేదంటే పోల్ అనుకోండి. సో, వీటన్నిటిని క్రాస్ చేసుకొని వెళ్తుంది. అంటే ట్రైన్ మాత్రమే మూవ్ అవుతుంది. ఈ మ్యాన్ కానీ, స్టోన్ గానీ, పోల్ గానీ మూవ్ అవ్వదు. సో, ఇదొక మోడలు. సెకండ్ మోడల్ వచ్చేసి ట్రైన్ అది రన్ అవుతుంది. ట్రైన్ అనేది వెళ్తూ ఉంటుంది. ఇది ట్రైన్ అనుకోండి. సో, మ్యాన్ కూడా రన్ చేస్తూ వెళ్తారు. ఓకేనా? రన్నింగ్ మ్యాన్. ఇక్కడ మ్యాన్. ఆర్ ఇంకొక టైప్ ఏంటంటే ట్రైన్ అనేది ఇది సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్. ఓకేనా? ఇంకొక మోడల్ ఏంటంటే ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ఈ మ్యాన్ అనే అతను ఆపోజిట్ సైడ్‌లో మ్యాన్ రన్ చేసుకుంటూ వస్తుంటాడు. ఇది ట్రైన్. ఓకేనా? సో, ఇదేమవుతుంది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే. సో, ఇంకోటొచ్చేసి థర్డ్ మోడల్. ట్రైన్ అనేది ఇలా వెళ్తూ ఉంటే ఈ ట్రైన్‌లోనే మ్యాన్ అనేది కూర్చొని ఉంటాడనమాట. ఓకే. సో, ఇదొక మోడల్. సో, మ్యాన్‌లోనే మనకి 3 మోడల్స్ ఉంటాయి. సో, ఇక్కడ కదలకుండా నుంచున్న మ్యాన్ అంటే స్టాండర్డ్‌గా ఉన్న మ్యాన్‌కి మనం స్టోన్ తీసుకోవచ్చు, పోల్ తీసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్ బాక్స్ తీసుకోవచ్చు. ఓకే. ట్రీ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఇలా కదలకుండా ఉండేది ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడైతే మనకి మ్యాన్ అనేది అయిపోయింది. 1 మోడల్ అయిపోయింది. సో, సెకండ్ మోడల్ ఏంటంటే ప్లాట్‌ఫామ్. ప్లాట్‌ఫామ్ అయినా అవ్వచ్చు, బ్రిడ్జ్ అవ్వచ్చు, టర్నల్ అవ్వచ్చు, స్టేషనరీ ట్రైన్ అంటే కదలకుండా నించున్న ట్రైన్ అవ్వచ్చు. ఓకేనా? సో, ఈ అప్డేట్స్ కూడా కదలవు. బ్రిడ్జ్ కదలదు, ట్రైన్ కదలదు, స్టేషనరీ ట్రైన్ అంటే ఆగి ఉన్న ట్రైన్ ఇది కూడా కదలదు. ఓకేనా? ప్లాట్‌ఫామ్ కిందకి ఈ 3 వస్తాయండి. థర్డ్ మోడల్ ఏంటంటే ట్రైన్. ఈ ట్రైన్‌లో మనకి 2 టైప్స్ ఉంటాయి.
మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సేమ్ డైరెక్షన్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. ఓకే, సో ఇవి మోడల్స్ అండి. సో వీటి గురించి అసలు ఈ మోడల్స్ అయితే ఇవి ఇలా ఉంటుంది. బేసిక్ టర్మినాలజీ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో అసలు దీని కాన్సెప్ట్ ఏంటనేది నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మ్యాన్ అండి, స్టేషనరీ మ్యాన్ అంటే కదలకొనండి మ్యాన్, ఆర్ పోల్ కానీ స్టోన్ కానీ, ఆర్ పోస్ట్ ఆఫీస్ బాగ్. లెంత్ అంటే ఒకవేళ మనకి క్వశ్చన్లో ఒక స్టేషనరీ మ్యాన్ ట్రైన్ అనేది ఒక మ్యాన్ని దాటుకొని వెళ్తుంది అన్నప్పుడు అక్కడ మన ఫార్ములా ఏంటంటే లెంత్ అనేది, అక్కడ లెంత్ అంటే అది ఓన్లీ ట్రైన్ లెంత్ మాత్రమే అవుతుంది. ఓకేనా. స్పీడ్ ఆల్సో ఓన్లీ ట్రైన్ స్పీడ్. అంటే ఇప్పుడు మనకి ఒక ట్రైన్ ఇలా వెళ్తుంది అనుకోండి, ఇక్కడ మ్యాన్ నుంచొని ఉన్నాడు, అప్పుడు మనకి డిస్టెన్స్ అనేది ట్రైన్ యొక్క లెంత్ అవుతుంది. స్పీడ్ కూడా ట్రైన్ యొక్క స్పీడ్ అవుతుంది. ఎందుకంటే ఇతనికి ఎటువంటి స్పీడ్ ఉండదు, లెంత్ ఉండదు. ఓకేనా. సో ఇలా ఉంటారు అంతే, ఇలా ట్రైన్ వెళ్తుంటే. సో అందుకని డిస్టెన్స్ ఉండదు, స్పీడు ఉండదు. ఓకే, అంటే ట్రైన్ లెంత్ ఉండదు, మ్యాన్కి లెంత్ ఉండదు, స్పీడ్ ఉండదు. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ అండ్ స్పీడ్ అనేది బోత్ ఆర్ ట్రైన్వే అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ మ్యాన్ అన్నప్పుడు రన్నింగ్ మ్యాన్కి లెంత్ అంటే ఓన్లీ ట్రైన్ లెంత్ అండి, అతనికి ఏం లెంత్ ఉండదు కదా మ్యాన్కి. బట్ స్పీడ్ మాత్రం ట్రైన్ స్పీడ్ మరియు మ్యాన్ స్పీడ్, ఎందుకంటే అతను రన్నింగ్ చేస్తున్నాడు కాబట్టి. అతను కూడా ఎంతో కొంత వేగంతో వస్తుంటాడు, 1 km/h, 2 km/h అలా. సో దీంట్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి కదండి. సేమ్ డైరెక్షన్ అయితే సేమ్ డైరెక్షన్లో ట్రైన్ అండ్ మ్యాన్ వెళ్తుంటే లెస్ చేస్తాం, అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో అయితే యాడ్ చేస్తాం. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి. సో అసలు మనకి డిస్టెన్స్కి మనం ఇందులో డిస్టెన్స్ కానీ ఆర్ స్పీడ్ కానీ ఆర్ టైం కానీ కనుక్కుంటాం. అసలు మనకి ఏమంటారు, డిస్టెన్స్కి ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం, D=S/T. ఓకే, సో ఇదేనండి. సో దీన్నే మార్చి చేస్తూ ఉంటాం. మనకి ఇప్పుడు D కావాలనుకోండి, S/T వేస్తాం, ఆర్ మనకి T కావాలనుకోండి D/S వేస్తాం. ఓకేనా. లేదు మనకి S కావాలనుకోండి D/T వేస్తాం. ఓకే, మనకి పాపులర్గా తెలిసింది ఏంటంటే డిస్టెన్స్ అంటే DTS. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చండి. మీకు అది గుర్తుండదు అనుకుంటే DTS. ఓకే, D కావాలంటే ఈ 2 మల్టిప్లై చేయాలి, T కావాలంటే D/S వేయాలి, S కావాలంటే D/T వేయాలి. ఓకే, నేను అది ఇక్కడ చెప్పింది అదే కదండి. టైం అంటే D/S, ఆర్ S అంటే D/T, T అంటే D/S. ఓకే, అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నేను మీకు అనేది ట్రిక్ చెప్పాను. ఇక్కడ పిరమిడ్ ఉందని ఇలా ఉంటుందండి, DTS ఇలా ఉందనుకోండి DTS. సో మీకు దీన్ని బట్టి మీకు ఇది డిస్టెన్స్, ఇది టైము, ఇది స్పీడ్. సో మీకు డిస్టెన్స్ కావాలనుకోండి T ఇంటూ ఈ పక్కనే ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేస్తాం, ఇంటూ S చేస్తాం. T కావాలనుకోండి D/S వేస్తాం, S కావాలనుకోండి D/T వేస్తాం. ఓకేనా. సో ఇదేనండి. సో మనం ఇప్పుడు కాన్సెప్ట్లోకి వచ్చేస్తే ఇక్కడ లెంత్ అంటే ట్రైన్ లెంత్ అవుతుంది, అండ్ స్పీడ్ అంటే మ్యాన్ స్పీడ్ అండ్ ట్రైన్ స్పీడ్ అవుతుంది. ఈ స్పీడ్లో 2 టైప్స్ ఉంటుందండి. దీంట్లో 2 టైప్స్ ఉంటుంది. సేమ్ డైరెక్షన్ అయితే లెస్ చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్ అయితే యాడ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ప్లాట్ఫామ్ అండి. ప్లాట్ఫామ్లో బ్రిడ్జ్ కానీ ఆర్ టర్నల్ కానీ స్టేషనరీ ట్రైన్ అంటే నిలబడి ఉన్న ట్రైన్ కానీ అయినప్పుడు సో మనకి డిస్టెన్స్ ఏమవుతుందంటే చూడండి, పొడవు లెంత్ ఆఫ్ ట్రైన్. ఓకే, డిస్టెన్స్ అంటే ఏంటంటే ట్రైన్ లెంత్ మరియు బ్రిడ్జ్ లెంత్ ఆర్ టర్నల్ ఆర్ స్టేషనరీ ట్రైన్ లెంత్ అవుతుంది, పొడవు అవుతుంది. బట్ స్పీడ్ అంటే మాత్రం ఓన్లీ ట్రైన్ స్పీడ్ మాత్రమే.
ఓకే. సో, ఇది మీకు అర్థమయ్యేటట్టు నేను ఇంకా క్లియర్‌గా చెప్తానండి. సో, మనకి ప్లాట్‌ఫార్మ్ గానీ, బ్రిడ్జ్ గానీ ఆర్ నిలబడి ఉన్న ట్రైన్ గానీ అనుకోండి. సో, మన ట్రైన్ అనేది ఇలా మూవ్ అవుతుంది కదా! సో, ఈ ట్రైన్ ఇక్కడ బ్రిడ్జ్ ఉందనుకోండి. సో, ఈ ట్రైన్ అనేది ఈ బ్రిడ్జ్‌ని దాటాలంటే సో, ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళాలి కదండీ! అంటే ట్రైన్ ఈ బ్రిడ్జ్ పొడవు దాటాలి. అండ్ ఈ బ్రిడ్జ్ ఎండింగ్‌కి ఈ ట్రైన్ అనేది ఇక్కడికి వెళ్ళిపోవాలి. సో, అప్పుడు మనకి డిస్టెన్స్ ఏమవుతుందంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్‌ఫార్మ్ లెంత్ అనేది మనకి డిస్టెన్స్ అవుతుంది. బట్ మనకి ప్లాట్‌ఫార్మ్ అనేది ఎటు కదలదు కాబట్టి అక్కడే ఉంటుంది కానీ దానికి స్పీడ్ అనేది ఏమీ ఉండదు. సో, మనకి స్పీడ్ అనేది ఏమవుతుందంటే ట్రైన్ స్పీడ్ మాత్రమే అవుతుంది. ఓకేనా? ఇంటూ టైం. సో, డిస్టెన్స్ ఈక్వల్స్ టు ట్రైన్ స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా? సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో, మనకి ఒక ట్రైన్ బ్రిడ్జిని క్రాస్ చేయాలంటే అది బ్రిడ్జ్ పొడవును దాటాలి. ప్లస్ ఆ ట్రైన్ యొక్క పొడవును కూడా దాటాలి. సో, అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుందంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్‌ఫార్మ్ లెంత్ అవుతుంది. సో, స్పీడ్ అనేది బ్రిడ్జ్‌కి ఎటువంటి స్పీడ్ ఉండదు కాబట్టి ట్రైన్ స్పీడ్ తీసుకుంటాం. ఇంటూ టైం వేస్తాం. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ట్రైన్స్ అండి. ట్రైన్స్ 2 టైప్స్ చెప్పాను కదా! సేమ్ డైరెక్షన్‌లో ఉన్న ట్రైన్స్, అంటే సేమ్ డైరెక్షన్‌లో వెళ్ళే ట్రైన్స్, ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్ళే ట్రైన్స్. సో, 2 ట్రైన్స్ సేమ్ డైరెక్షన్ అయితే లెంత్ అనేవి ట్రైన్ 1 ప్లస్ ట్రైన్ 2 చేస్తాం. 2 ట్రైన్స్ పొడవు మరియు స్పీడ్ మాత్రమే ట్రైన్ 1 లెస్ ట్రైన్ 2 అవుతుంది. ఓకేనా? సో, సేమ్ డైరెక్షన్ అంటే ఏం చెప్తున్నానంటే ఇప్పుడు చూడండి, 2 ట్రైన్స్ అనేవి సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయనుకోండి. అప్పుడు మనకి డిస్టెన్స్ అనేది ట్రైన్ 1 ప్లస్ ట్రైన్ 2 ట్రైన్స్ అనేవి సేమ్ డైరెక్షన్‌లో వెళ్తే నేను లెస్ చేయమని చెప్పాను కదా! సో, ఇప్పుడు ఏమవుతుందంటే డిస్టెన్స్ అనేది ట్రైన్ 1 ప్లస్ ట్రైన్ 2 యొక్క లెంత్ అవుతుంది. అండ్ స్పీడ్ వచ్చేసి స్పీడ్ అనేది ట్రైన్ 1 మైనస్ ట్రైన్ 2 యొక్క స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. ఓకేనా? సో, అక్కడ మనకి ఇది టైం మిస్ చేసి ఇవ్వడం కానీ ఆర్ డిస్టెన్స్ మిస్ చేసి ఇవ్వడం కానీ, T1 డిస్టెన్స్ లెంత్ ఎంత ఆర్ T2 లెంత్ ఎంత ఆర్ T2 ఇచ్చేసి T1 లెంత్ ఎంత, సో స్పీడ్ ఎంత, సో ఇలాంటివన్నీ అడుగుతారండి. సో, ఇది సేమ్ డైరెక్షన్‌లో వస్తే. సో, ఇంకో మోడల్ ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్స్‌లో వస్తే యాడ్ చేయాలి. సో, అప్పుడేమవుతుందంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు ట్రైన్ అవుతుంది. అండ్ స్పీడ్ వచ్చేసి ట్రైన్ 1 ప్లస్ ట్రైన్ 2 ఇంటూ T అవుతుంది. ఓకేనా? సో, ఇది అనేదండి ఫార్ములా. సో, అంతేనండి. ఇంకా ట్రైన్ కాన్సెప్ట్ అంటే బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయాయి. చూడండి, అదే రాశాను నేను. 2 ట్రైన్స్ ఆర్ సేమ్ డైరెక్షన్ అయితే లెంత్ అనేది ట్రైన్ 1 ప్లస్ ట్రైన్ 2 ట్రైన్స్ పొడవు మరియు స్పీడ్ మాత్రం ట్రైన్ 1 లెస్ అంటే ట్రైన్ 1 మైనస్ ట్రైన్ 2 అవుతుంది. 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్ అయితే డిస్టెన్స్ అనేది ట్రైన్ 1 ప్లస్ ట్రైన్ 2 అండ్ స్పీడ్ అనేది ట్రైన్ 1 ప్లస్ ట్రైన్ 2 అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు దాకా మనం డిస్కషన్ చేసిందేనండి ఇన్ సింపుల్ వే. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, DTS. ఓకే, మ్యాన్ అయితే ట్రైన్ పొడవు ఈక్వల్స్ టు ట్రైన్ పొడవు ఈక్వల్స్ టు ట్రైన్ స్పీడ్ ఇంటూ టైం. అదే ప్లాట్ఫామ్ అయితే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు ఈక్వల్స్ టు ట్రైన్ స్పీడ్ ఇంటూ టైం. దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి, ఆపోజిట్ అండ్ సేమ్ డైరెక్షన్. ఆపోజిట్ అయితే ప్లస్ చేస్తాం, స్పీడ్స్ అనేది సేమ్ డైరెక్షన్ అయితే లెస్ చేస్తాం. సో, 2 ట్రైన్స్ వచ్చేసి డిస్టెన్స్ ఈక్వల్స్ టు ట్రైన్ 1 ప్లస్ ట్రైన్ 2 ఈక్వల్స్ టు అయితే ట్రైన్ 1 స్పీడ్ మైనస్ ట్రైన్ 2 స్పీడ్. ఆపోజిట్ అయితే ఇక్కడ అనేది ప్లస్ అవుతుంది. ట్రైన్ కాన్సెప్ట్ అనేది సో ఇంతేనండి. సో, మీకు కావాలి అనుకుంటే నేను అనేది ప్రాబ్లమ్స్ అనేది చేస్తానండి. మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా? సో, ఎవరైనా నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే పాస్ చేసి రాసుకోండి. ఓకేనా? ట్రైన్స్ కాన్సెప్ట్, దాని ఎక్స్ప్లెనేషన్.
అది అవసరం లేదనుకుంటే ఇది రాసుకోండి సింపుల్‌గా. సింపుల్ వే అండి. సింపుల్‌గా ఇది రాసుకున్నా సరిపోతుంది మీకు ఎగ్జామ్స్‌కి. సో, ఇంతేనండి. ఈ బేసిక్ కాన్సెప్ట్ చెప్పాను గదా! సో, మీకు కాన్సెప్ట్ చాలు అనుకుంటే ఓకేనండి. లేదు మాకు ప్రాబ్లమ్స్ కూడా కావాలి అంటే ఓసారి కామెంట్ చేయండి. మీకనేది నేను ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా ఏమన్నా మీకు కాన్సెప్ట్ కావాలో కామెంట్ చేయండి. ఆ కాన్సెప్ట్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.